తాడిచెర్ల 2 బ్లాక్ మైన్ ను సింగరేణికి లీజుకు ఇవ్వడం సంతోషదాయకమే అయినప్పటికీ మిగతా నూతన గనులను కూడా సింగరేణి సంస్థకు కేటాయించేలా కేంద్ర ప్రభుత్వం కృషి చేయాలని సిఐటియు ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి డిమాండ్ చేశారు. కోల్బెల్ట్ ప్రాంత పర్యటనకు వస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ మేరకు స్పష్టమైనటువంటి ప్రకటన చేయాలని కోరారు. సింగరేణి సంస్థలో లేని బొగ్గును ఉన్నట్లుగా లెక్క చూపడం పొరపాటే కానీ సంస్థలో ఎలాంటి అవినీతి కుంభకోణాలు జరగలేదని అన్నారు. ఐక్య ఉద్యమాలతోనే కార్మిక సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఈ దిశగా సిఐటియు కార్యాచరణను రూపొందిస్తుందని చెబుతున్న తుమ్మల రాజారెడ్డితో మా కరెస్పాండెంట్ పూదర్ కుమార్ ఫేస్ టు ఫేస్. కంపెనీ అవసరాల మేరకు సర్ఫేస్లో విధులు నిర్వహిస్తున్న సీనియర్ కార్మికులకు మూల వేతనంలో కోత విధించడాన్ని సవాల్ చేస్తూ సిఐటియు కొనసాగించిన న్యాయ పోరాటం ఫలించింది. ఈ అంశంతో పాటు సింగరేణికి సంబంధించిన పలు అంశాలపై మనతో మాట్లాడేందుకు యూనియన్ ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. సీనియర్ సర్ఫేస్ కార్మికుల విషయంలో మీరు ఎలాంటి న్యాయ పోరాటాన్ని కొనసాగించారు, అంతిమంగా ఎలాంటి ఫలితాన్ని సాధించారు? సింగరేణి అవసరాల కోసం అండర్గ్రౌండ్ల నుంచి వెళ్ళి సర్ఫేస్లో ఓపెన్ కాస్ట్లకు కానీ వర్క్షాప్లకు కానీ ఫౌరోలకు కానీ ట్రాన్స్ఫర్ కావాల్సిన అవసరం ఏర్పడ్డప్పుడు సింగరేణి సర్క్యులర్ రిలీజ్ చేస్తుంది. అండర్గ్రౌండ్లో పనిచేస్తున్న సీనియర్ కార్మికులు ఎవరైనా సరే ఆసక్తి ఉన్నవాళ్ళు సర్ఫేస్కి పెట్టుకోండి అని చెప్పి కంపెనీ నోటీస్ బోర్డు ఇస్తుంది. దాన్ని చూసిన కార్మికులు వెంటనే సర్ఫేస్కి అప్లై చేసుకుంటారు. కానీ కంపెనీ ప్రమోషన్ అంటే సర్ఫేస్కు ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత వాళ్ళకి ఎన్ని ఇంక్రిమెంట్లు కానీ స్టార్టింగ్ ఇంక్రిమెంట్ ఇవ్వటం వల్ల ప్రతి కార్మికుని సీనియారిటీని బట్టి దగ్గర 3,000, 4,000 నుంచి 15,000, 20,000 వరకు బేస్కి తగ్గిపోయిన కార్మికులు కూడా ఉన్నారు. దానివల్ల సీనియర్ కార్మికులు కాబట్టి 2 సంవత్సరాలు 3 సంవత్సరాల సర్వీస్ ఉంటే వాళ్ళకు గ్రాడ్యుయేట్ తగ్గిపోతుంది, పెన్షన్ తగ్గిపోతుంది, డైరెక్ట్ జీతం తగ్గిపోతుంది, అప్పటికే అలవెన్స్ కూడా కోల్పోతాడు. అంటే కార్మికుడికి సగం జీతం వచ్చే పరిస్థితి ఉంటుందని మేము సిఐటిగా ఎప్పటి నుంచో కొట్లాడుతున్నాం. ఆ సర్క్యులర్ 2020 వరకు కూడా కంపెనీ మీ ఇట్లా బేసిక్ కట్ చేస్తామని ఎటువంటి సర్క్యులర్ ఇవ్వలే. కానీ జీతాలు కట్ చేయడం వల్ల మేము కోర్టుకు 2020లోనే కోర్టుకు వేసేస్తే ఇప్పుడు తీర్పు వచ్చింది. ఆ కార్మికులందరికీ కూడా ఎవరైతే వేసినామో 21 మందికి ఇమీడియట్లీ 3 నెలల్లో సవరించి వాళ్ళకి ఏదైతే కూడా ఇమ్మని కోర్టు తీర్పిచ్చింది. మిగతా కార్మికులు కూడా మమ్మల్ని సంప్రదించితే ఏమేమి పేపర్స్ కావాలో ఇస్తే మేము కూడా మిగతా వాళ్ళకు కూడా సాధించడానికి అవకాశం. అయితే 2021 తర్వాత దాని కంపెనీ ఏం చేసింది, తెలివిగా ఒక సర్క్యులర్ రిలీజ్ చేసింది. వేజ్ ప్రొటెక్షన్ ఇవ్వము అని రిలీజ్ చేసింది. దాన్ని తెలంగాణ బొగ్గని కార్యక్రమం అప్పుడు అధికారంలో ఉంది. వాళ్ళు దాన్ని కనీసం ఊసెత్తకుండా నోరు మెదపకుండా ఉండటం వల్ల ఇప్పుడు కంపెనీ ఏముంటుందంటే మీకు వేజ్ ప్రొటెక్షన్ లేదు కాబట్టి ఇప్పుడు ఇవ్వము అంటుంది. అది కూడా 100% తప్పు. కంపెనీ అవసరాలు ఏర్పడ్డప్పుడు ఓపెన్ కాస్ట్లు పెరిగి మైన్స్ తగ్గుతున్నప్పుడు కార్మికులు అవసరం ఉండదు. కార్మికులు 30-20 సంవత్సరాలు పనిచేసిన జీతభత్యాలు తగ్గించే హక్కు కంపెనీకి లేదు. కోల్ ఇండియాలో కూడా ఇప్పటివరకు అక్కడ ఏ కార్మికుడు, అది డైలీ రేట్ అయినా లేకపోతే డిజిగ్నేషన్ కార్మికుడైనా, అది కోల్ కట్టర్ అయినా, ట్రామర్ అయినా, ఎవరైనా సరే అండర్గ్రౌండ్ నుంచి సర్ఫేస్కి వస్తే జీతాలు తగ్గించే సిస్టమ్ కోల్ ఇండియాలో లేదు. ఇక్కడ సింగరేణిలో మాత్రం కొత్త కొర్రీలు పెట్టి కార్మికుల జీతభత్యాలతో ఆటలాడుకుంటున్నారు, ఆర్థికంగా నష్టం చేస్తున్నారు. చాలామంది దగ్గర 10 నుంచి 40 లక్షల వరకు వేతనం నష్టపోతున్నారు, గ్రాడ్యుయేట్ నష్టపోతున్నారు, చివరి దశలో పెన్షన్ నష్టపోతున్నారు. అందుకని ఖచ్చితంగా యాజమాన్యం దీన్ని సవరించుకోవాల్సిన అవసరం ఉంది. మేము కోర్టులో పోకముందే కంపెనీ దీన్ని వెంటనే సరిచేసి దిగిపోయిన ఎవరైతే సర్ఫేస్కి వచ్చిన కార్మికులందరికీ కూడా జీతభత్యాలు సవరించాలని మేము సిఐటి తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం సింగరేణి హాట్ టాపిక్గా మారింది. అంటే సింగరేణి బొగ్గు మాయమైందని, అవినీతి అక్రమాలు జరిగినాయని కొన్ని పార్టీలు ప్రధానంగా ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. ఈ పరిణామాలపై సిఐటి ఎట్లా స్పందిస్తుంది? బొగ్గు కుంభకోణం అనేది పచ్చి అబద్ధం. అది 10 సంవత్సరాలు కాదు, ఇంకా 15 సంవత్సరాల కానుంచి వెళ్ళి ఎవ్రీ ఇయర్ యాన్యువల్ రిపోర్ట్ కంపెనీ సబ్మిట్ చేసేటప్పుడు టార్గెట్లు రీచ్ కానప్పుడు అది 1,00,000 టన్నుల, 2,00,000 టన్నుల, 10,00,000 టన్నుల ఎంతో కొంత గ్రౌండ్ స్టాక్ చూయించి దాన్ని మళ్ళీ ఆ రాబోయే సంవత్సరం నెలలలో దాన్ని పూడ్చుకునే సిస్టమ్ కొనసాగుతూ వస్తుంది. అది ఈ సంవత్సరం కొంచెం ఎక్కువ చూపెట్టిండ్రు. దాన్ని ఇప్పుడు ఈ 2026లో మళ్ళీ కలిపేస్తారు. అయితే దానిలో కుంభకోణం అనటానికి వీల్లేదు. అయితే ఎందుకు చూయించారు అంటే అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం వల్లనే కంపెనీ ఇట్లా తప్పుడు లెక్కలు చూపించాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఎందుకంటే టార్గెట్లు రీచ్ కానప్పుడు కంపెనీకి బిఎఫ్ఆర్లు పంపుతామనో, కొత్త మైన్స్ చేయమని చెప్పి రకరకాలుగా కేంద్ర ప్రభుత్వం పెట్టిన కొర్రీల కారణంగా మా టార్గెట్ రీచ్ అవుతుందని చెప్పి చూపించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
అందుకని ఇలా బీజేపీ అయినా అది టీఆర్ఎస్ అయినా వీళ్ళ అవాకులు చెవాకులు రాజకీయ లబ్ధి కోసమే తప్ప ఇలా సింగరేణిలో ఎటువంటి కుంభకోణం జరిగే అవకాశం లేదు. అన్ని లక్షల టన్నుల బొగ్గు ట్రాన్స్పోర్ట్ చేసే వ్యవస్థ లేదు, అది ఉట్టిగానే బయటపడిపోతుంది. అసలు కిషన్ రెడ్డి గారు ముందు 1600 కోట్లు 1200 కోట్లు నష్టం ప్రకటించండి. ఆయనే కేంద్ర మంత్రి, 10 సంవత్సరానికి మంత్రి ఉన్నాడు. సింగరేణి నుంచి దాదాపు 1000 కోట్ల రూపాయలు డివిడెండ్ రూపంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 71,000 కోట్ల రూపాయలు తీసుకున్నారు 10 సంవత్సరాలలో. అప్పుడు వీళ్ళకి అర్థం కాలేదా? ఇప్పుడు ఏదో వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం సింగరేణిని బ్లేమ్ చేసి దీన్ని BFRలకు పంపాలన్న వీళ్ళ నిశ్చయం ఉందే మాకు అర్థమవుతలేదు. కానీ 100% దీనిలో ఎటువంటి లోపాలు లేవు, ఎటువంటి కుంభకోణం లేదు. లేని లాభాలు చూపించి కంపెనీ నష్టపోయి డివిడెంట్లు కట్టిన మాట నిజం. అది చూపించకుంటే బాగుండు. రాబోయే కాలంలో ఈ గ్రౌండ్ స్టాక్లు ఎక్కువ చూపించేసి కంపెనీ బజార్ లేదని చెప్పి మీ యాజమాన్యాన్ని కూడా సూచిస్తాను. తాటిచెర్ల బ్లాక్ 2 మైనింగ్ లీజు సింగరేణికి లభించడం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. దీన్ని CIT ఎట్లా చూస్తుంది? కేంద్ర ప్రభుత్వానికి కిషన్ రెడ్డి గారికి సరే చివరికైనా సరే వాళ్ళ చైతన్యం చేసుకొని ఈయనతో ఒక మైన్ పర్మిషన్ ఇచ్చినందుకు సంతోషమే. అయినప్పటికీ దీన్ని బాగా సంతోషం ఇచ్చి ఉత్సవాలు చేసుకొని పాలాభిషేకాలు చేసుకున్నంత ఉత్సవం అయితే కాదు. బీజేపీకి సంబంధించిన మొత్తం BMS సంబంధించిన వాళ్ళందరూ కూడా మొత్తం సింగరేణి వ్యాప్తంగా పెద్ద హల్చల్ చేస్తున్నాం. రేపు 13వ 14వ తారీఖు నాడు కిషన్ రెడ్డి గారు మొత్తం సింగరేణి పర్యటన చేసి మొత్తం హల్చల్ చేయబోతున్నాడు. దేనికోసం అడుగుతున్నా, 2015 కాడి నుంచి వెళ్ళి ఇప్పటి వరకు 15 మైన్స్ అన్ని జియోలాజికల్ సర్వేలు పూర్తి చేసుకొని ఎక్స్ప్లోరేషన్ ద్వారా కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి ఎక్కడెక్కడ బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏ బొగ్గు ఉంది, ఎన్ని నిల్వలు ఉన్నాయని చెప్పి కంపెనీ కనుక్కొని 2015లో మీ ముందు 15 బొగ్గులు పర్మిషన్ ఇవ్వమని చెప్పి కేంద్ర ప్రభుత్వం దగ్గర పెట్టింది. అప్పటికాంచి బీజేపీ ఉంది. దాని చట్టాలు మార్చి MMNR చట్టం తీసుకొచ్చి రకరకాలు తీసుకొచ్చి సింగరేణికి మేము ఇట్లా డైరెక్ట్ ఇవ్వలేము అని చెప్పి టెండర్లు తీసుకొచ్చి టెండర్ల ద్వారా మొత్తం సింగరేణిని కొత్త మైన్స్ రాకుండా నొక్కేసింది కేంద్ర ప్రభుత్వం, అందులో ప్రధానంగా నరేంద్ర ప్రభుత్వం. అందుకని మేము అంటున్నాం, దాన్ని మీరు జబ్బలు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏవైతే మీరు వేలం వేసిన బావులు ఉన్నాయో, అది కొయ్యగూడెం కానీ సత్తుపల్లి కానీ ఇట్లా 3-4 మైన్స్ ఉన్నాయో వాటికి అన్నిటికీ 170 యాక్ట్ అడ్డంగా ఉంది. అవి ట్రైబల్స్ మాత్రమే తీయాలి, లేదా ప్రభుత్వ రంగ సంస్థ తీయాలి, ప్రభుత్వం అన్నది తీయాలి. కానీ మీరు ప్రైవేటు యాజమాన్యాలకు ఇవ్వటం వల్ల అది తీసే హక్కు లేదు, తీయనీయం. కొన్ని మైన్లకైతే వాళ్ళకి మట్టి పోస్తానికి ప్లేస్ లేదు, కానీ వాళ్ళు టెండర్లో పాడుకున్నారు. వాళ్ళ టెండర్ టైం పూర్తయింది. వాటిని వెంటనే కిషన్ రెడ్డి గారు కనుక ఈ బాయిచ్చు అని చెప్పి ఉదయంపుడు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ముందు ఏవైతే ఆ 3-4 మైన్స్ ఉన్నాయో అవి వెంటనే సింగరేణి కేటాయించడం వల్ల ఈ ప్రాంతం డెవలప్ అవుద్ది, కొత్త ఉద్యోగాలు వస్తాయి, డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ కొనసాగుద్ది, మెడికల్ బెడ్ కొనసాగుద్ది. అట్లాగే బినామీ పేరు సంబంధించిన కూడా కార్మికులు ఎక్కువ ఉన్న పేరుతోటి ఇవన్నీ సవరిస్తలేరు. అందుకని కొత్త మైన్స్ వచ్చేది ఉంటే కార్మికుల అవసరాలు ఏర్పడతాయి కాబట్టి ఇవన్నీ కూడా సవరించే అవకాశం ఉంటుంది. అన్ని సమస్యలు తీరుతాయి, తెలంగాణ సుభిష్టంగా ఉంటుంది, ఎంప్లాయ్మెంట్ వస్తుంది. తెలంగాణలో అతిపెద్ద పరిశ్రమ సింగరేణి, దీన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అన్ని పార్టీలకు అన్ని ట్రేడ్ యూనియన్లకు ఉంది. అందుకని మనం అందరం కలిసి సింగరేణికి ఇంకో 4 బాయిలు చేయడం కోసం ప్రయత్నం చేయండి. మీరు వచ్చిన సందర్భంగా కిషన్ రెడ్డికి మీరు సూచించే CITగా మీరు ఈ కార్మిక సమస్యలతో పాటు మీరు కేంద్ర మంత్రి కొత్త బొగ్గు బాయిలకు ఇవ్వడం కోసం, ఇక కార్మికులకు వాగ్దానం చేయడం కోసం రావాలి తప్ప కేవలం మీరు దీనికి సంబంధించిన తాడిచెర్ల బొగ్గు బాయి 2 తీసుకొచ్చామని ఉత్సవాలు చేసుకోవడానికి అయితే రావక్కర్లేదు. దయచేసి ఈ కొత్త వాగ్దానాలతో రావాలని చెప్పి మేము CITగా కిషన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తాము. ఎన్నికల సందర్భంగా పార్టీలు సంఘాలు ఇచ్చిన హామీలు ప్రస్తుతం సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను మీరు ఎట్లా విశ్లేషిస్తారు? ఫైనల్గా CIT కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? ప్రధానంగా గెలిచిన సంఘాలు పచ్చి దొంగలైనరు, పచ్చి అవినీతి పరులైనరు. జేబులు నింపుకోవడం తప్ప కార్మిక సమస్యల్ని గాలికి వదిలేసారు. యాజమాన్యం దగ్గర రోజు ఉకదంపుడు ముత్తలు మాట్లాడుకొని వచ్చేసి ఇక్కడ కార్మికుల ముందు చెప్పినే చెప్పి రకరకాల పోరాట పూజలు పెడుతూ ఉన్నారు. నిరసనలు అంటారు, జాతరలు అంటారు, ఏవో చెప్తారు, లాస్ట్కు సమ్మెలు అంటారు, ఐక్య ఉద్యమాలు అంటారు. చివరికి వచ్చే వరకు చేతులు ఎత్తేసి ట్రాన్స్ఫర్ల పేరుతోటి, మెడికల్ బోర్డు పేరుతోటి, ఆరక పేరుతోటి జేబులు నింపుకోవడం తప్ప వీళ్ళ వైఫల్యం తప్ప సింగరేణి కార్మికులన్నీ పెండింగ్ ఉన్నాయి. అది సొంతింటి కార్యక్రమం కావచ్చు, మెయిన్గా ప్రధానంగా ఫెరిక్స్ ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, బినామీ పేరు సమస్య కావచ్చు, మెడికల్ బోర్డు సమస్య కావచ్చు, ఇట్లాంటి మైనింగ్ సంబంధించిన ప్రమోషనల్ పాలసీలు కావచ్చు, ఇవన్నీ కూడా క్లర్క్లకు సంబంధించిన నోటిఫికేషన్ చేసి అది పెండింగ్ పెట్టడం కావచ్చు. అంటే ప్రధానమైన సమస్యలు ఒక్కటి కూడా సమస్య పరిష్కరించకుండా కేవలం కాలం గడుపుకోవడం కోసం ఇలా గెలిచిన సంఘాలు ఉన్నాయి. అటు ప్రభుత్వంతో ఇటు యాజమాన్యంతో అంటగాగుతూనే కార్మికులను మభ్యపెట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఐక్య ఉద్యమాలని చెప్తున్నారు, ఒంటరి పోరాటాలు చేస్తారు. ఒంటరి పోరాటం సమ్మె నోటీస్ ఇస్తారు, సమ్మెకు దూరంగా ఉంటారు. వీళ్ళ
వైఫల్యాల వల్ల ఇలా కార్మిక సమస్యలు నెరవేరట్లేదు. అందుకే మేము సిఐటి అంటున్నాం, ఎన్నికలు వచ్చినప్పుడు హడావుడి చేస్తారు. ఇలా అన్ని కార్మిక సంఘాలు అన్ని పార్టీలు పట్టుకుని హడావుడి తిరుగుతున్నాయి. ఎందుకు? రాబోయే 2-3 నెలల లోపల ఎన్నికలు వస్తాయి కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఏదో లబ్ధి పొందాలి, మరొకసారి కార్మికులను మోసం చేయాలి అనే పేరుతో తప్ప ఎట్టి పరిస్థితుల్లో కార్మిక సంస్థ పరిష్కరించడానికి వీళ్ళు సిద్ధంగా లేరు. అందుకే సిఐటి ఒక పోరాట కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం. మీరు వాళ్ళు తిరిగిన తర్వాతే ఇప్పటికి సమ్మె అంటున్నారు. ఇంకా సమ్మె అది ఎంతకాలం పురాణం చేస్తారో ఏఐటి చూస్తాం. ఐక్య ఉద్యమాలకు సిద్ధం కాకపోతే సింగరేణిలో ఏ సమస్య పరిష్కారంగా దాంట్లో ప్రగాఢంగా నమ్ముతున్నది సిఐటి. అందుకని ఐక్య ఉద్యమంలో సిద్ధంగా అని చెప్పి సిఐటి కార్మిక వర్గానికి కార్మిక సంఘాలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. జేబులు నింపుకోవడం తప్ప గెలిచిన సంఘాలు సింగరేణి కార్మికులకు ఒరగబెట్టింది ఏమీ లేదని ఆరోపిస్తున్నారు సిఐటి ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి గారు. అలాగే తాడిచెర్ల బ్లాక్ 2 మైన్ లీజు మాదిరిగానే మిగతా కొత్త గనులను సింగరేణికి కేటాయించేలా కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా మంత్రి కిషన్ రెడ్డి కృషి చేయాలని వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కుమార్, సిటీ న్యూస్, గోదావరి.